హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఇందు బావా అని పిలుస్తుంది. ఎందుకలా పిలిచావని అడుగుతాడు రాజు. అలా పిలవాలనిపించదని చెప్తుంది. అంటే ప్రేమతోనా? నువ్వు ఎందుకు పిలిచావో నాకు తెలుసు. బావా అని ప్రేమ కురిపిస్తే నేను కరిగిపోయి నీ కొంగు పట్టుకొని వస్తాను అనుకుంటున్నావు అంతే కదా. కానీ అది అస్సలు జరగదు. రాజుగాడంటే రాజుగాడు. ఏ ఎమోషన్స్కి బెండ్ అవ్వడు. ఒక డబ్బు అనే ఎమోషన్కి తప్ప. నీ దగ్గర అయితే దానికి కూడా బెండ్ అవ్వడు. ఈ డ్రామాలన్నీ ఆపేసి త్వరగా మీ ఇంటికి వెళ్ళు అంటాడు రాజు. చెప్పాను కదా, నువ్వు వచ్చేంతవరకు నేను వెళ్ళను అని. మళ్ళీ ఎందుకు నువ్వు వెళ్ళు వెళ్ళు పదే పదే అంటున్నావు అని అంటుంది ఇందు. ఓకే, ఇక్కడే ఉండు. మా నాన్న వాళ్ళు నిజంగానే మన ఇద్దరికి పెళ్ళి అయ్యింది అనుకొని పెళ్ళి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలని జరిపించేస్తారు అని రాజు అంటాడు. ఆ తర్వాత ఇందు తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని పాల గ్లాసు తీసుకొని రాజు గదిలోకి వస్తుంది. అది చూసిన రాజు ఇందుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇందు గదిలోకి వచ్చి తలుపు గడియ పెడుతుంది. డోర్ లాక్ చేస్తున్నావేంటి అంటాడు. ఎందుకు లాక్ చేస్తున్నానో నీకు తెలీదా అని వయ్యారంగా రాజు దగ్గరికి వస్తుంది ఇందు. రాజు భయపడుతూ ఉంటాడు. ఇందు అలా దగ్గరికి వస్తూ ఉంటే ముందైతే పాలు తాగు అంటుంది ఇందు. నేను తాగను అని మొహం తిప్పుకొని మొండిగా ఉంటాడు. ఇందు రాజు ముఖం మీద తన వేలితో మృదువుగా అటు ఇలా అంటూ ఉంటుంది. అందుకు రాజు కరిగిపోతున్నట్టు చూపిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.